ఈ వీడియోలో సింపుల్ నెక్ ఎలా డిజైన్ చేయాలో చూద్దాము. మొత్తం కటింగ్ చేసేసి ఫ్రంట్ పార్ట్కి నేను లైనింగ్ కూడా అటాచ్ చేసి మొత్తం సైడ్స్ అదే టాప్ ఫ్యాబ్రిక్కి లైనింగ్ మొత్తం కూడా జాయిన్ చేసేసాను అనమాట. అంటే ఇది ప్రీవియస్ వీడియోస్లో కూడా ఉంటుంది చూడండి. అంటే ఇది ఆల్మోస్ట్ బేసిక్ కాబట్టి అందరికీ తెలుస్తుంది. ఇప్పుడు ఇది నేను ఆల్రెడీ కట్ చేసి పెట్టున్నాను. ఇది మనకి ఇట్లా స్టిచ్ చేసిన తర్వాత బయటికి తీసేసి ఇలా అటాచ్ చేసుకోవాలన్నమాట. ఇప్పుడు నేను ఇది ఎలా కట్ చేసుకున్నాను అంటే సైజెస్ మెజర్మెంట్స్ అట్లా ఏం పని లేదు, మనకి టేప్ పెట్టి కొలవడం అలాగా. టాప్ ఫ్యాబ్రిక్ పార్ట్ కుట్టుకుంటాం కదా, దాన్ని బేస్ చేసుకొని కట్ చేస్తాము. ఇప్పుడు ఎలా అంటే ఒక ప్లెయిన్ క్లాత్ తీసుకొని సేమ్ అదే కలర్ తీసుకొని ఇట్లా మన షోల్డర్ దగ్గర ఆర్మ్ డౌన్ కంటే ఇంకా డౌన్కి ఒక 3 ఇంచెస్ అలా ఎక్సెస్ ఉన్న ఫ్యాబ్రిక్ తీసుకోవాలన్నమాట. ఇప్పుడు ఇట్లా నేను ఆర్మ్ హోల్ కనిపిస్తుంది కదా మనకి, నేను ఆర్మ్ హోల్ ఎలా ఉందో అలా కట్ చేస్తున్నాను. ఇది కట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఇప్పుడు ఎక్సెస్ ఉంది కదా, ఇప్పుడు మన షోల్డర్ దగ్గర నెక్ దగ్గర నుంచి ఇటు ఆర్మ్ డౌన్ దగ్గరికి ఇలా రౌండ్ రావాలన్నమాట. నేను వీడియోలో చూపిస్తున్నాను కదా, అలా పర్ఫెక్ట్గా చూసుకొని ఫస్ట్ అయితే గీసుకొని షేప్ ఓకే అనుకుంటే తర్వాత కట్ చేసుకోండి, లేదంటే కొంచెం షేప్ అవుట్ అయిపోతుంది. నేను ఆల్రెడీ ఒకటి చేసి పెట్టున్నాను, సో దాన్ని బేస్ చేసుకొని నేను ఇలా కట్ చేసుకుంటున్నాను షేప్. ఇంకా ఇప్పుడు బార్డర్ ఉంది కదా, బార్డర్ పార్ట్ని సేమ్ ఇలా నేను అన్ని జాయింట్స్ చేసి పెట్టున్నాను. ఈ జాయింట్స్ మీద ఇది ఇలా వచ్చేలాగా పైన ప్లెయిన్ ఫ్యాబ్రిక్ పెట్టి అవతల సైడ్ అనమాట, ఆర్మ్ హోల్ వైపు కాకుండా ఈ పెద్ద రౌండ్ ఉంది కదా దాని మీద మనం స్టిచ్ చేయాలి. స్టిచ్ చేసుకొని ఎక్సెస్ ఫ్యాబ్రిక్ అంతా కట్ చేసి మనం ఇట్లా రివర్స్ చేయాలి కాబట్టి మనకి ఫ్యాబ్రిక్ బెండ్ అవ్వాలి కాబట్టి చిన్న చిన్న కట్స్ పెడుతున్నాను. ఇప్పుడు ఫ్యాబ్రిక్ని రివర్స్ చేయాలి అంటే ఇంకా స్టిచ్ అంతా లోపలికి వెళ్ళిపోతుంది, జాయింట్స్ అన్నీ లోపలికి వెళ్ళిపోతాయి. ఇంక ఇది టాప్ ఫ్యాబ్రిక్ అటాచ్ చేసుకోవాలన్నమాట. నేను 2 షోల్డర్స్ 2 సైడ్స్ కట్ చేశాను కానీ 2 ఒక్క సైడ్కే వచ్చేసాయి అనమాట. కొంచెం చూసుకోకపోతే ఇలాంటి మిస్టేక్సే జరుగుతాయి. బిగినర్స్ చేసే మిస్టేక్స్ ఎక్కువ ఇలాంటివే ఉంటాయి అన్నమాట. నేనైతే జస్ట్ ఊరికే మీరు ట్రై చేస్తే ఒకవేళ ఇలాంటి మిస్టేక్ జరగకుండా ట్రై చేయండి అని చెప్పడానికి నేను ఈ క్లిప్ అయితే యాడ్ చేశాను. ఇప్పుడు మనకి టాప్ ఫ్యాబ్రిక్ మీద పెట్టేసి ఇది ఇట్లా మనకి షోల్డర్ దగ్గర నుంచి ఎలా కావాలంటే అలాగా మనం కరెక్ట్గా చూసుకొని కొంచెం స్టిచ్ చేసేసుకోవడమే. ఇప్పుడు అలా కుట్టిన తర్వాత దీన్ని బ్యాక్ సైడ్కి తిప్పాలన్నమాట. అంటే మనకి ఇట్లా ఆర్మ్ హోల్ ఉంది కదా, ఆ రౌండ్ అంతా అది కూడా స్టిచ్ చేసేసుకోవాలి. ఎక్సెస్ ఫ్యాబ్రిక్ అంతా నేను కట్ చేసేస్తున్నాను. ఇంకైతే ఇది అయిపోయింది వన్ సైడ్. ఇప్పుడు ఇంకొక సైడ్ ఆపోజిట్ సైడ్ ఉంది కదా, నేను ఫస్ట్ 2 సైడ్స్ ఒకదానికే వచ్చాయి అని చెప్పాను. ఫస్ట్ మనం లైనింగ్ ప్లెయిన్ ఫ్యాబ్రిక్ ఉంది కదా, మనం లోపల వేసేస్తాం. అది ఎటు కట్ చేసుకున్నా రివర్స్ పెట్టినా రైట్ పెట్టినా రాంగ్ పెట్టినా ఏం కాదు కాబట్టి అది ఓకే. కన్ఫ్యూజన్ లేకుండా ఉండాలంటే ఏ సైడ్ ఆ సైడ్ సపరేట్గా కట్ చేసుకోండి. శారీలో వచ్చిన బార్డర్ అంతా నేను డ్రెస్కి యూజ్ చేశాను, చిన్న చిన్న పీసెస్ మాత్రమే మిగిలాయి. సో నేను అన్నీ ఇలా జాయింట్స్ వేస్తా ఒకదాని తర్వాత ఒకటి. ఆ డిజైన్కి సరిపడేలా ఎంత అవసరమో అంత ఇలా చేశాను అనమాట. ఆ పైన క్రాస్ అండర్ ఆర్మ్లో కట్ అయిపోతుంది కాబట్టి అది ఓకే. దీనికి ఇప్పుడు లైనింగ్ అటాచ్ చేసి ఈ హ్యాండ్ ఇప్పుడు ఇటు సైడ్ ఉంది కదా, దీన్ని ప్లెయిన్ ఫ్యాబ్రిక్ రైట్ వేసినా రాంగ్ వేసినా ఏం కాదు కాబట్టి అది ఎలా ఉన్నా అది షేప్ కట్ చేసుకొని ఇటు లెఫ్ట్ సైడ్ది చూసుకొని మనం ఇంకొకటి ఆపోజిట్లో చూసుకొని కుట్టుకోవాలి. మళ్ళీ తీయడం ఇదంతా పని అనమాట. ఇంకా డ్రెస్ వచ్చేసి మిగతా అంతా బాటమ్ పార్ట్ వచ్చేసి అమ్రిల్లా కట్ చేసినాక బార్డర్ అటాచ్ చేశాను అనమాట. ఫస్ట్ శారీకి అంతా బార్డర్ రిమూవ్ చేసి అమ్రిల్లా కట్ చేసి లెంత్ ప్రకారము దాని తర్వాత బార్డర్ నేను అటాచ్ చేశాను. సైడ్స్ ఇలా అయిపోయాక నెక్కి నేను ఏం చేశానంటే పోట్లీ బాల్స్ అటాచ్ చేశాను అనమాట. అవి లోపల ఫ్యాబ్రిక్ పెట్టాను. కొంతమంది పూసలు కానీ థర్మాకోల్ అలా పెడతారు, పూసలు అయితే మనకు గుచ్చుకుంటాయని చెప్పేసి ఇదే క్లాత్ నేను పెట్టేశాను అనమాట. ఇంకా బ్యాక్ పార్ట్ అంతా అటాచ్ చేసి ఇంకా స్లీవ్స్ వేస్తే ఇంక ఇదైతే అయిపోతుంది. పోట్లీ బాల్స్ చేయడం అందరికి తెలుసు కాబట్టి నేను అదైతే ఏం యాడ్ చేయలేదు. నెక్కి ఇట్లా ఫ్రంట్ ఉంది కదా, ఇట్లా నెక్ దగ్గర ఒక 6 పోట్లీ బాల్స్ పెట్టాను, 7 పెట్టాను.